హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో అరేబియన్ రెసిపీ అయిన కునాఫా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నారండి. ఇది చాలా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది ఎక్కువగా ఆన్లైన్లో దొరుకుతుంది, మనకు బయట మార్కెట్లో అయితే ఎక్కడ అవైలబుల్లో ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి దీనిని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇక ఆలస్యం చేయకుండా దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ జార్ను తీసుకోండి. అందులో 1 కప్పు మైదా ఫ్లోర్ అంటే మైదా పిండి అండి. ఇలా మైదా పిండి వేసుకున్న తర్వాత ఇందులో సగం కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకొని ఈ విధంగా ఇందులో కొంచెం సాల్ట్ను వేసుకోవాలి. తర్వాత రిఫైన్డ్ ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ మనం వంటలో వాడుకుంటాం కదా ఫ్రెండ్స్, అది వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే 1 కప్ వాటర్ వేసుకొని దీనిని స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా రావాలి. స్మూత్ పేస్ట్లా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఈ విధంగా వచ్చిన తర్వాత దీనిని ఒక గిన్నెలోకి ఈ విధంగా స్ట్రైనర్ని పెట్టుకొని ఈ విధంగా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా దీనిని వడకట్టినట్టుగా తీసుకోవాలి. ఈ విధంగా వడకట్టుకున్న తర్వాత ఇలా వడకట్టుకున్నాం కదా, తరువాత మన ఇంట్లో పాల ప్యాకెట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇలా ఒక ప్యాకెట్ని తీసుకోవాలి. తీసుకొని దీనిని ఈ విధంగా కత్తిరించుకోవాలి. ఇలా పైన కత్తిరించుకోవాలన్నమాట. ఈ విధంగా కత్తిరించుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకోవాలండి. మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఇలా గ్లాస్ తీసుకొని ఇందులో ఈ కవర్ని ఈ విధంగా పెట్టేసుకొని మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న స్మూత్ మిశ్రమం ఉంది కదా, దానిని ఈ విధంగా ఇందులో వేసేసుకొని పైన టైట్గా ఏదైనా ఇలా కట్టాలన్నమాట. అంటే ఒక రబ్బర్ కానీ లేదంటే ఏదైనా పిన్ కానీ పెట్టేసుకోవాలన్నమాట, బయటకు రాకుండా. ఆ తర్వాత చిన్నగా ఇలా హోల్ పెట్టేసుకోవాలి. చాలా చిన్నగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనంని పెట్టుకోవాలి. ఇది లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఇలా లో ఫ్లేమ్లో ఉన్నప్పుడు మనం ఇలా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా వేసేసుకోవడమే. చూసారు కదా ఎంత ఈజీగా మనం కునాఫా మిశ్రమాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవడమో ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ ప్రాసెస్ని చేయాలండి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టద్దు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఇలా వేసుకున్న తర్వాత ఈజీగా ఇలా మిడిల్లో వచ్చేస్తుంది అనమాట. ముందుగా ఇలా మిడిల్లో వచ్చేసిన తర్వాత ఇలా మొత్తం ఈ విధంగా తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. చూసారు కదా మనం ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకుంటున్నామో కునాఫా. మళ్ళీ ఒకసారి ఈ విధంగా చేసి చూపిస్తానండి. ఇలా స్టవ్ మీడియం హీట్లో ఉన్నప్పుడే అంటే లో ఫ్లేమ్లో ఉన్నప్పుడే ఈ విధంగా మనము ఇలా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చుట్టుకుంటే సరిపోతుంది. చుట్టుకున్న తర్వాత 1 నిమిషంతో ఇది హీట్ అయిపోతుందండి, డ్రై అయిపోతుంది అనమాట. మిడిల్లో ఈ విధంగా వచ్చేస్తుంది. మనకు ఇది ప్రిపేర్ కావడానికి ఎక్కువ టైం అయితే అస్సలు పట్టదండి, ఫాస్ట్గా అయిపోతుంది. ఈ విధంగా మిడిల్లో డ్రై అయిపోయిన వెంటనే మనం ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా మనకు రెడీ అయిపోతుందో. ఇదే విధంగా ఎంతవరకు వీలైతే అంతవరకు, అంటే మనము పిండి తీసుకున్నాం కదా, దానికైతే చాలా ఎక్కువగానే వచ్చేస్తాయండి. మనకు ఒక స్వీట్ రెసిపీ అయితే కంపల్సరీ కునాఫా స్వీట్ రెసిపీ అయితే వచ్చేస్తుంది అనమాట. అందుకనే నేను 1 కప్పు మైదా పిండికి 1/2 కప్పు కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ రిఫైన్డ్ ఆయిల్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇదే విధంగా ఇదే క్వాంటిటీతో తీసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఒకవేళ మీరు ఎక్కువ తీసుకోవాలనుకుంటే 2 కప్పుల మైదాకి 1 కప్పు కార్న్ ఫ్లోర్, 2 స్పూన్ల రిఫైన్డ్ ఆయిల్ ఈ విధంగా తీసుకోవాలన్నమాట. సాల్ట్ మరి ఎక్కువగా కూడా తీసుకోకండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఆ ప్లేట్ పైన ఒక క్లాత్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట, లేకపోతే ఇవి తొందరగా డ్రై అయిపోతాయి. ఇలా క్లాత్ని పెట్టేసుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ వేసుకుంటూ ఏంటంటే మళ్ళీ తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే విధంగా క్లాత్ అనేది ఎప్పుడూ పెట్టేసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా మనకు కునాఫా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామో. ఇది ఆన్లైన్లో దొరుకుతుందండి, బయట మార్కెట్లో ఎక్కడ దొరకదు మన ఇండియాలో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకు ఎంత ఈజీగా
కునాఫా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక క్లాత్ మాత్రం ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా అంతా తయారు చేసుకున్న తర్వాత చూడండి మాకు ఎంత వచ్చేసిందో, ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. చూడండి మనకు ఎంత పర్ఫెక్ట్గా కునాఫా అనేది ఇంట్లోనే రెడీ అయిపోయిందో. ఇప్పుడు దీంతో మనం స్వీట్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ స్వీట్ని కూడా ఎలా ప్రిపేర్ చేయాలో నేను వీడియో చేశానండి, అది కూడా మీకు చూపిస్తాను. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ పొందడానికి నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఈ వీడియోకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను తప్పకుండా వాటికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.